ఒక సాటి స్టూడెంట్‌కి ఇలా జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆడపిల్ల స్టేట్‌లో ప్రతి ఆడపిల్లలకి, ప్రతి స్టూడెంట్‌కి నా రిక్వెస్ట్ ఒకటే. తోటి వాళ్ళు చదువుతుండ్రా లేదా ఫస్టా, సెకండా కాదు. ఎవరైనా బాధపడుతున్నా, ఏమున్నా ఎవరైనా ఇట్లా నా బిడ్డలాగా ఏమన్నా ఒకవేళ బాధపడి ఉంటే అట్లీస్ట్ పేరెంట్స్‌కొచ్చి మీ పాపనో, బాబో ఏదో ఉన్నది చూడండి, చూడండి అంటే మేము మంచో, చెడో కౌన్సెలింగ్ చేసుకునే వాళ్ళము. లేదా చదువు మానిపించి ఏదో చేయడము. ఇలాంటివి ఎక్కడ జరగొద్దు. రెండోది నా నా కూతురు అని నేను చెప్పట్లేదు. నా కూతురు చాలా 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 అసలు కాలేజ్ ఫస్ట్, మంచి స్విమ్మింగ్, అన్ని వెహికల్స్ నడుపుతుంది. బుల్లెట్ కూడా ఒక మగ పిల్లోడిలాగా పెంచాం. చాలా ఈవెంట్స్ మా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. అలాంటి అమ్మాయి ఈ స్టెప్ తీసుకుంది అంటే ఏదో బలమైన కారణం ఉండుంటది. అది ఏంటన్నది బయటికి రావాలి. ఇప్పుడు సరే ఆ అమ్మాయి లవ్ అన్నాక ఒకవేళ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఎందుకు ఆ అమ్మాయి ఆ స్టెప్ తీసుకుంటే ఏ రకంగా మెంటల్ టార్చర్ ఫేస్ చేసింది అన్నది బయటికి రావాలి. రైల్వే డిగ్రీ కాలేజ్ గురించి ఏం చెప్తారంటే, చాలా మంది ఇప్పటికే మీరనే కాదు అనేక మంది చెప్తూ ఉంటారు ఆ కాలేజ్ నుంచి కంప్లైంట్స్. సెక్యూరిటీ సరిగ్గా ఉండదు, సిబ్బంది పట్టించుకోదని కూడా చెప్తారు. ఏమంటారు? యాజ్ ఏ రైల్వే ఆఫీసర్ నేను అలా చెప్పాను. సెక్యూరిటీ అదంతా కాదు, టైంకి గేట్స్ మోస్తారు, టైంకి అంతా ఓకే. కానీ ఈవెంట్స్ అని జరిగినప్పుడు దే షుడ్ హ్యావ్ టేకెన్ స్పెషల్ కేర్. అవుట్ సైడర్ రాకుండా మరి వచ్చాడు, అతను ఎట్లా వచ్చాడు అన్నది లెట్ పోలీస్ ఇన్వెస్టిగేట్. అతను వేరే సీనియర్ స్టూడెంట్ ఎట్లా తీసుకొచ్చాడు లోపలికి, అది ఒకటి సీరియస్ గా తీసుకుంటే ఫ్యూచర్ లో ఇలా జరగకుండా ఉంటుంది. వేరే ఆడపిల్లలు ఇట్లా కాకుండా ఉంటారు. వేరే ఆడపిల్లలు ఇట్లా అన్యాయం కాకుండా ఉంటారు. ఏదున్నా బయటకు వస్తే వేరే పేరెంట్స్ జాగ్రత్త పడతాడు. ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఎస్పెషల్లీ ఇట్లా కోల్పోరు బిడ్డల్ని. ఆడపిల్లలు ఉన్నోళ్ళు చాలా కేర్గా ఉంటారు. అమ్మమ్మ బిడ్డల్ని జాగ్రత్త చూసుకోవాలని. ఎందుకంటే బిడ్డలు మళ్ళా రారమ్మా. అంత పెద్ద నా బిడ్డ టాపరు, నా బిడ్డ క్లాసికల్ డాన్స్ అని ఎంత చూసి మురుసుకున్నానమ్మ నా బిడ్డని. నా బిడ్డని ఇట్లా అల్లారు ముద్దగా పువ్వులాగా పెంచుకున్న నా బిడ్డని అపురూపంగా పెట్టుకున్నా. ఎవరో మింగినట్టు అయిపోయింది నా బిడ్డని. వెన్నెలా, వెన్ని పాప అని పిలుచుకున్నాము. కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తున్నారు. తన తల్లికి కూడా కడుపు కోతని మిగిల్చిన పరిస్థితి కనిపిస్తుంది. బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ఎందుకు అని బలవన్మరణానికి పాల్పడింది, అసలు దీని వెనకాల కారణం ఏముందని కూడా కుటుంబ సభ్యులకు అనేక డౌట్స్ వస్తున్న సిచ్యువేషన్. మరోవైపు దీంట్లో లవ్ స్టోరీ ఉంది అని ఒక కోణంలో కొంతమంది మాట్లాడుతుంటే, మరికొంతమంది వేధింపుల కారణం వల్లనే చనిపోయింది. దాంట్లో చాలా మంది స్టూడెంట్స్, సీనియర్స్, అవుట్ సైడర్స్ కూడా ఉన్నారు. ఇది చాలా మటుకు ఇంత బలమైన కారణం. మల్టీ టాస్కింగ్ గర్ల్, తను మల్టీ టాస్కింగ్ విమెన్. మరోవైపు సూపర్ గా అన్ని టాలెంట్స్ ఉన్నాయి. డాన్స్ చేస్తుంది, స్విమ్మింగ్ చేస్తుంది, టాపర్ ఆఫ్ ద కాలేజ్, అన్ని బాగున్నాయి. అటువంటిది చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ గల విమెన్ తను. అటువంటిది ఒక స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడిందంటే అనేక రీజన్స్ ఉంటాయి. మరోవైపు బలమైన రీజన్ ఖచ్చితంగా ఉంది. యాజమాన్యం తప్పు కూడా ఇక్కడ కనిపిస్తుంది. రైల్వే డిగ్రీ కాలేజ్ లో కూడా ప్రతి ఈవెంట్స్ కి, ఎప్పుడైనా ఫెస్ట్ అయినా ఏదైనా కూడా అవుట్ సైడర్స్ లోపలికి వచ్చి ఇన్సైడ్ ఉన్న గర్ల్స్ ని కానీ బాయ్స్ ని కానీ ఇబ్బందులు పెడుతున్నారు. వేధింపు కారణం వల్లనే తను చనిపోయిందంటూ కూడా కుటుంబ సభ్యులకి డైలమా ఉన్న కొంతమంది స్నేహితులు ఆఫ్ ద కెమెరా కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఈ విచారణ జరగాలి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆడపిల్లని కోల్పోతే ఎంతో బాధగా ఉంటది. అటువంటిది చేతికొచ్చిన కూతురు మంచిగా చదువుతుంది, అన్ని మంచి పనులు, చాలా సెన్సిటివ్ అమ్మాయి, చాలా సున్నితమైన వ్యక్తురాలు తను. అటువంటిది నా బిడ్డకి ఇలా జరగడం చాలా అన్యాయం. నిందితుడికి శిక్ష పడాలి ఖచ్చితంగా. పోలీసులు నిందితులు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా వాళ్ళకి పడాలి. మరోవైపు నా కూతురికి న్యాయం జరగాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తంగా వాలీబాల్ కోచ్ వేధింపులే తమ కూతుర్ని బలి తీసుకున్నాయి. ఎవరో ఒక అవుటర్ వచ్చాడట. ఆ అవుటర్ని ఒక సీనియర్ విద్యార్థి ఆ ఈవెంట్లోకి తీసుకొచ్చాడంట. ఏ రోజు కూడా తన కుమార్తె ఇలా జరిగిందనే విషయాన్ని తనతో పంచుకోలేదు. ఏ రోజు ఇబ్బంది పడలేదు. చాలా సిన్సియర్గా టాప్ స్టూడెంట్, క్లెవర్ స్టూడెంట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. సో తను ఒకవేళ నిజంగా తనని కాలేజ్ నుంచి తీసుకోవడం లేట్ అయినా కూడా తన కోసం టీచర్లో లేకుంటే ప్యూనో ఎదురు చూస్తూ ఉండేవారు. నా కుమార్తె అంతా చక్కగా చూసుకునేవారు. ఈ యొక్క వ్యక్తి రావడం మూలంగానే, అంబాజీ మూలంగానే ఇప్పుడు ఇదంతా జరిగింది అనేది ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చేతికి అందొచ్చిన కూతురు చక్కగా చదువుకుంటుంది, ఆటపాటల్లో అన్నిట్లో ముందంజలో ఉంది. రేపటి రోజున మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశించినటువంటి ఆ తల్లిదండ్రులకి ఒక వ్యక్తి వల్ల, ఒక నీచుడి వల్ల, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాలీబాల్ కోచ్ అని చెప్తున్నారు కాబట్టి గురువు స్థానంలో ఉండిపోయి ఆ పిల్లలకి ఆటపాటలు విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఆ సదరు వ్యక్తి ఎంత దుర్మార్గానికి నీచానికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రుల గుండె ఎంత పగిలిపోయి ఉంటుందో. రేపటి రోజున ఈ ఘటన తర్వాత ఇటువంటి చాలా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అటువంటి దాంట్లోకి మరి ఈ ఘటన చోటు చేసుకుంది, ఈ యొక్క ఘటన చేరింది. అయితే ఈ ఘటన ఉదాహరణగా తీసుకున్నటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులు రేపటి రోజున స్కూల్కు పంపించాలన్నా, తమ పిల్లలు చదువుకోవడానికి స్కూల్కు పంపించాలన్నా కూడా భయపడే పరిస్థితి. స్కూల్లో టీచరు, ఇంకో చోట ఇంకొకరు, స్కూల్లో టీచర్తో మొదలుకుంటే విద్యార్థులు ఇతరత్ర ఎవడో ఒకడు ఏదో రూపేణా ఈ రకంగా అమ్మాయిలని ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ అంశం. ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు చూస్తుంటే డెఫినెట్గా ఎవరైనా కూడా కన్నీళ్ళు పెట్టాల్సిందే. అంత మంచి టాప్ చూడండి, ఆ అమ్మాయి ఎంత క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ తన నెత్తిపై బహుశా ఒక బోనాన్ని పెట్టుకొని చేతిలో ఒక దీపాన్ని పట్టుకొని ఎటువంటి డ్యాన్స్ చేస్తుందో మనం చూస్తున్నాం. అటువంటి టాలెంట్, మోస్ట్లీ టాలెంటెడ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇప్పుడు తమ కుమార్తె ఈ రకంగా ఒక దుర్మార్గుడి చేతిలో ఈ రకంగా ఇబ్బంది పడిపోయి తీవ్ర మనస్తాపానికి గురైపోయి మరణించడం అనేది తమని కలవరపాటు గురి చేస్తోంది. మేము రేపటి రోజున ప్రతి 2 రాష్ట్రాలను తెలుగు ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుతున్నాను, ఇటువంటి వారిని వదిలిపెట్టకండి, తగిన న్యాయం చేయాలి మాకని చెప్పి వారంతా మాట్లాడుతున్నారు. సో ఇటువంటి వారిని వదిలిపెట్టకండి, మీ పిల్లలను కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి, వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోండి. ఇక్కడ ఆ అమ్మాయి చెప్పినా కూడా బహుశా వాళ్ళు తెలిసి దాన్ని ముందుగానే కట్టడి చేసేవారేమో, కానీ ఆ అమ్మాయి ఏ రోజు కూడా ఇంట్లో చెప్పలేదన్నట్టుగానే ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లాలాగూడలో చోటు చేసుకుంది. తార్నక రైల్వే డిగ్రీ కాలేజీలో 2nd ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి, అదే కాలేజీలో వాలీబాల్ కోచ్గా పనిచేస్తున్నటువంటి అంబాజీ అనేటువంటి ఒక వ్యక్తి వేధింపులు తాళలేక ప్రేమించాలని పదే పదే వేధిస్తూ ఉండేవాడట. వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైపోయి తనువు చాలించింది. అయితే ఆ తండ్రి ఫిర్యాదుతో ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు పోలీసులు. సో అంబాజీని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఏదేమైనా కూడా ఎలా వచ్చారు, కాలేజీలో మినిమం సెక్యూరిటీ లేదని కూడా ఆ సదరు తల్లిదండ్రులు చెప్తున్నారు, బంధువులు చెప్తున్నారు. రైట్, ఒక్కసారి ఈ ఘటన పైన ఆ కాలేజీ